ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, అలాగే రోజు రెగ్యులర్గా క్రమశిక్షణే ధ్యేయంగా క్రమశిక్షణ పిల్లలకి నేర్పే ఎవరైతే మీ గురువులు ఉన్నారో, అలాగే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ కిడ్స్గా భారతదేశ భవిష్యత్తుగా ఈరోజు భరతమాత ముద్దు బిడ్డలుగా ఉన్న పిల్లలందరికీ పేరు పేరున నమస్కారం, చిన్నపిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. ఈ విద్యా వ్యవస్థని రెసిడెన్షియల్ స్కూల్స్కి ధీటుగా మన రాష్ట్ర విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడతా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దానికి అనుగుణంగా ఏ పార్టీ గుర్తులు లేకుండా స్కూల్ బ్యాగులు, అలాగే డ్రెస్సులు, అలాగే షూ, అలాగే టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్స్ అన్నీ మీకు నిండుగా, మరీ ప్రత్యేకంగా మధ్యతరగతి పేద పిల్లల కోసం ఒక ఉన్నత స్థాయి రెసిడెన్షియల్ స్కూల్ లాగా ఈ స్కూల్స్ అన్నీ కూడా తయారు చేయాలి. ఏదైతే నేను పలానా స్కూల్లో చదివాను గర్వంగా పిల్లలు రాబోయే రోజుల్లో చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇలా ఎంతోమంది దేశానికి పనికొస్తే అంత స్థాయి వ్యక్తులు మన స్కూల్స్ ద్వారా బయటికి వెళ్ళాలి. అటువంటి సాంప్రదాయాలు మనకి పుట్టుకతో తల్లిదండ్రులు నేర్పిస్తే ఆ సాంప్రదాయాన్ని ఒక సంస్కృతిగా మార్చి, మన సాంప్రదాయాలు సంస్కృతులు ఇలా ఉంటాయి, మన దేశం, మన పద్ధతులు, మన ప్రాంతాలు, పిల్లల్ని గౌరవించటం, పెద్దవాళ్ళని చిన్నపిల్లలను ప్రేమించటం, పెద్దవాళ్ళని గౌరవించటం, గురువులకి నమస్కరించటం, ఇవన్నీ మనకి మన గురువులు నేర్పారు. మనం ఎప్పుడు ఒక గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మ నాన్న నిరంతరం నిద్రలో కూడా కళ్ళకు మీరే వస్తారు, వాళ్ళకి పక్కనే పడుకున్నా. ఎందుకంటే అంత ప్రేమ ఉంటుంది, అది విలువ కట్టలేని ప్రేమ. కొంతమంది తల్లిదండ్రులు ఆ ప్రేమను మనసులో దాచుకుని పిల్లల్ని చాలా సీరియస్గా కట్టుదిట్టంగా పెంచుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లాగా పిల్లల్ని ట్రీట్ చేస్తూ వాళ్ళ మనోగతాన్ని, వాళ్ళ ఇష్టాల్ని, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారని గమనిస్తూ ఫ్రీనెస్ ఇస్తూ పెంచుతూ ఉంటారు. ఆడాలంటే ఆడండి, పాడాలంటే పాడండి, కానీ చదవండి. చదువుకోవటానికి ఎక్కువ సమయం కేటాయించండి. మీకు ఆటలు ఇష్టమా, చదువు ఇష్టమా? ఇష్టంగా ప్రేమతో ఎంజాయ్ చేయండి ఆటలు కూడా. ఓకే, వాడినా గంజాయి అమ్మినా ఈగలు అనేది కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు గంజాయి మీద ఉక్కుపాదమే
అలాగే లేడీస్ కోసం దిశ చట్టం, ఇలా ఎన్నో విషయాల్లో శాంతి భద్రతలకి ఎక్కడా విఘాతం కలగకుండా ప్రజలందరూ బాగుండాలని, మీరందరూ బాగా చదువుకోవాలని ఈరోజు ఒక మంచి వ్యవస్థకి శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. అందులో భాగంగా ఎవ్రీ మంత్ మీ టీచర్స్తో మీకు ప్రతి వాళ్ళకి ఒక మీటింగు, పేటిఎం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే. మీరు మీ అబ్బాయిని మీ అమ్మాయిని మీ టీచర్ ఎదురుగుండా కూర్చుని మాట్లాడేటప్పుడు మీరు గమనించండి మీ పిల్లోడు ఎలా ఉన్నారని. ప్రోగ్రెస్ అనేది మీరు కూడా పర్సనల్గా కేర్ తీసుకోండి. ఎందుకంటే మొదటి ట్యూటర్ ఎవరన్నా ఉన్నారంటే తల్లిదండ్రులే, తర్వాతే ఇక్కడికి వస్తే గురువు. ఎవరైతే చాలా విషయాల్లో ఎన్నో బోధనలు చేయాలా, ఏంటమ్మా ఎన్నింటికి వెళ్ళావు, అన్ని స్కూళ్ళు అన్ని క్లాసులు బాగా జరిగినాయా, నీకేమైనా ఇబ్బంది అయిందా, మధ్యాహ్నం సరిగ్గా టయానికి భోజనం చేసావా అని అడగటం, సాయంత్రం అయ్యేదానికి ఏం చెప్పారు ఈరోజు, రేపు నీకు ఏమి హోంవర్క్ ఇచ్చారు, అది ఎప్పుడు చేస్తావు, ఎన్నింటికి లేపమంటావు. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. బాపట్ల మండలంలో మొత్తం 147 స్కూల్స్ ఉన్నాయండి, 147 స్కూల్స్. అందులో 18,138 స్టూడెంట్స్ ఉన్నారు, 18,138 స్టూడెంట్స్ ఉన్నారు. తల్లికి వందనం పేరుతో 13,000 రూపాయలు వాళ్ళకు అందుతున్నాయి. ఇంకా కొంతమందికి అందాలి. ఈ ఫస్ట్ టైం చేసే ఈ కార్యక్రమంలో చిన్న చిన్న లోటుపాట్ల వల్ల లేటుగా జరుగుతున్నది. ఇంకా మిగిలిన డబ్బులు కూడా తొందరలోనే 1/6 అందని వాళ్ళకు కూడా అవి పడతాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకి ఒక బెడ్ ఉంటే ఒక్కళ్ళనే చదివిస్తే సరిపోదు కదా, ఇద్దరున్నా ముగ్గురున్నా మనం అందరినీ చదివించుకోవాల్సిందే. పిల్లల కోసం ఎంత ఖర్చు అయినా, ముగ్గురున్నా ఇద్దరున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా, ఒక్కళ్ళైతే 15, ఇద్దరైతే 30, ముగ్గురైతే 45, నలుగురైతే 60,000 ఇచ్చిన కుటుంబాలు ఎన్నో మన రాష్ట్రంలో ఈరోజు ఉన్నాయి. తల్లిదండ్రుల కళ్ళల్లో ఈరోజు ఆనందం. పిల్లల చదువులకి మనకి ఇబ్బంది లేదు, వాళ్ళని మనం బాగా చదివించాలనే ఆలోచన ఇంకా పెరుగుతుంది తల్లిదండ్రులు. 100% పిల్లలందరూ చదవాల్సిందే. చదువుకొని విద్యార్థి రాబోయే కాలంలో ఒక్కడు కూడా ఉండకూడదనేది ప్రభుత్వం ఆకాంక్ష. సక్సెస్ అనేది ఎప్పుడు ఫుల్ స్టాపులు కామాలు లేకుండా నిరంతరం మీ లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన టీచర్స్, పేరెంట్స్ మరియు చిల్డ్రన్స్ మెగా ఈవెంట్కి నేను విచ్చేయటం, మిమ్మల్ని మీతో మాట్లాడటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే మరీ తెలియజేసేది ఏంటంటే, అతి తొందరలోనే దీనికి సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా, లేదంటే ఎవరైనా P4 కింద స్పాన్సర్లు అయినా ఎనికి ఈ తొందరలోనే ఏదైతే 4 రూమ్స్ ఉన్నాయో ఆయన పూర్తి చేస్తారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీ అందరి ఇష్టంతో గెలిచి నేను మన పిల్లలకి మంచి చేయాల్సిన బాధ్యత నా మీద 100కి 100% ఉంది. ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని మీ అందరి, ఎందుకంటే వీళ్ళు దేవుడితో సమానం, పసి మనసులు. వీళ్ళ ఎదురుగుండా నుంచి నేను తెలియజేస్తున్నా, రాబోయే 4 to 5 monthsలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని, రాబోయే 4-5 నెలల్లో పూర్తి చేసి మీతో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటా, తొందరలో పెట్టుకుని పూర్తి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.